పూరా లోకల్. చాలా మనం చూసాము ఇలాంటి విషయాలు. నేను ధర్మ స్థాపన చేస్తాను, సనాతన ధర్మాన్ని రక్షిస్తాను అని వచ్చిన వారు స్వయంగా వారి యొక్క రాజ్య స్థాపన చేసి చూపించారు. కానీ సనాతన ధర్మం యొక్క స్థాపన ఎక్కడ కూడా జరగలేదు. రాఘవరెడ్డి కూడా అట్లనేనా? రాఘవరెడ్డి కూడా అలాంటి వారేమో అని నా యొక్క, అంటే ఎలాంటి రాజ్యం పెడదాం అనుకుంటున్నాడు? ఎలాంటి రాజ్యము అంటే శ్రీరాముని పేరు చెప్తే చాలా మంది హైందవ సోదరులు బెండ్ అయిపోతారు. శ్రీరాముడు అంటే మహానుభావుడు, అందరూ కూడా ఆయనకు ఆదరిస్తారు, గౌరవిస్తారు. ఈవెన్ నేను కూడా ఒక ముస్లిం వ్యక్తి అయినప్పటికీ కూడా నేను శ్రీరాముల వారిని గౌరవిస్తాను, ఆదరిస్తాను. ఎందుకంటే ఆయన మహానుభావుడు. అయితే మనం ఇక్కడ చూడాల్సింది రాఘవరెడ్డి ఎలాంటి రాజ్యాన్ని స్థాపించాలని అనుకుంటున్నాడు అంటే శ్రీరాముని పేరు చెప్పి ఫస్ట్ గా ఒక మంచి ఫోర్స్ ని రెడీ చేసుకుంటాడు. అందరినీ కూడా తన యొక్క వలలో వేసుకుంటాడు. దాని తర్వాత ఏం చెప్తాడు, శ్రీరామ రాజ్యం తర్వాత కానీ ముందుగా మనం ఒక కొత్త పార్టీని స్థాపిద్దాము. ఆ పార్టీ ఎలా ఉంటుంది అంటే అప్పుడు ఈ ఆర్ఎస్ఎస్ పార్టీ కానివ్వండి, బీజేపీ పార్టీ కానివ్వండి, ఇతర ఏ పార్టీలు అయితే ఉన్నాయో వాటి నుంచి ప్రజలను డివైడ్ చేసేసి తన యొక్క పార్టీలో జాయిన్ చేపించుకుంటాడు. మనం కూడా ఎందుకోసం అలా బెండ్ అవుతాము అంటే అక్కడ ఉన్నది ఏ పేరు అంటే శ్రీరామ రాజ్య స్థాపన. ఆ పేరుకి బెండ్ అయ్యి అందరూ కూడా మోసపోతారు. దాని తర్వాత ఏం చేస్తాడు అంటే స్వార్థం కోసం ఆ పార్టీని ప్రయోగిస్తాడు, ఉపయోగించుకుంటాడు. కానీ శ్రీరామ రాజ్యం మాత్రం స్థాపించలేడు. ఒకవేళ ఆయన శ్రీరామ రాజ్యాన్ని స్థాపించాలి అని అనుకుంటే, వాస్తవంగా నిజంగా ఆయన అలాగే కోరుకుంటే శ్రీరామ రాజ్యాన్ని స్థాపిస్తాడు అంటే ముస్లింలు అయినప్పటికీ మేము కూడా సహకరిస్తాము. కానీ మాకు ఎలాంటి శ్రీరామ రాజ్యం కావాలి? ఎలాగైతే శ్రీరాముల వారు తమ జీవితంలో ఏదైతే నినాదాలను చూపించాడో, ఏకాత్మ భావన శ్రీరాముల వారి రాజ్యంలో ఉండేది, మానవ సేవ శ్రీరాముల వారి రాజ్యంలో ఉండేది, ఉచ్చనీచ భావాలు శ్రీరాముల వారి రాజ్యంలో ఉండేవి కావు. అందరికీ సమాన హక్కులు ఉండేవి. ఈ దళిత, క్షత్రియ, శూద్ర, వైశ్య, బ్రాహ్మణ అనే ఈ ఉచ్చనీచ భావాలు ఏవైతే ప్రస్తుతం మన సమాజంలో ఉన్నాయి కదా, ఆ భావాలు శ్రీరాముల వారి యొక్క రాజ్యంలో ఉండేవి కావు. అందుకే మనము చూస్తాం కదా, సీతమ్మ దేవిని అపహరించుకుని తీసుకువెళ్ళిన తర్వాత శ్రీరాముల వారు అడవుల్లో ఉంటారు, దేవులాడుకుంటూ ఉంటారు. అయితే అక్కడ శబరి అనే ఒక దళిత శ్రీరాముల వారికి కలుస్తుంది. ఆ శబరి అనే స్త్రీ ఏం చేస్తుంది అంటే సగం పండు తినేసి సగం పండు శ్రీరాముల వారికి ఇచ్చేస్తుంది. అయితే శ్రీరాముల వారు అక్కడ ఏం చెప్పాలి, నా కులం ఎక్కువ కదా, నువ్వు దళితురాలివి, నీ పండు నేను ఎందుకు తినాలి అని చెప్పారా? అక్కడ చెప్పలేదు. ఆ పండును తీసుకొని ఎటువైపు నుంచి అయితే ఆ దళిత స్త్రీ కొరికిందో అటువైపు నుంచే కొరికారు. అలాగని మనం ఉంటే ఏం చేస్తాము, నేను ఒక పండు తిని మీకు ఇచ్చాను అంటే మీరు దానికి తిప్పేసి ఇటువైపు నుంచి కొరుకుంటుంటారు. మనం ఇక్కడ ఉచ్చనిచ భావాలు చూసుకుంటున్నాము. కానీ శ్రీరాముల వారు అంత మహోన్నత జ్ఞానం కలిగిన వ్యక్తి కాబట్టి ఆయన ఆ దళిత స్త్రీ తిన్న పండుని అటువైపు నుంచి కొరుకుని తిన్నాడు. ఇలాంటి భావాలు ఒకవేళ మన సమాజంలో ఉంటే శ్రీరామ రాజ్య స్థాపనకు మేము కూడా సహకరిస్తాము, మేము కూడా దానికి సమ్మతమే.